చేద్దాం. 8వ అధ్యాయం తీసారా? చదవండి. 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు 14వ వచనం 13 నుంచి 13, 14 చూద్దాం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు 8వ వచనం చాలు. థ్యాంక్ యూ. 8వ వచనం 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చివరి 13, 14 వచనాల్లో భూమి మీద నుండి ఇంకిపోయెను, నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. 14వ వచనంలో 7వ దినమున భూమి ఎండి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. అల్పుడనైన నేను, అయోగ్యుడనైన నేను నీ సంఘముతో ఆరాధించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాతో మా అందరితో మీరు మాట్లాడండి. బలహీనులం ప్రభువా. మీరు మాట్లాడితే ఈ వారం అంతా మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే ఈ మాసమంతా మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మా భవిష్యత్తుకు ఒక నిరీక్షణ ఉంటుంది నాయన. మీ మాట కరువు అయిపోతే మేము ఎండిపోతాం ప్రభువా. మేము నశించిపోతాం నాయన. మేము కృంగిపోతాం ప్రభువా. మాతో మీరు మాట్లాడుమని, నీ స్వరము మమ్ములను నాయన తేజరిల్లే విధంగా చేయమని, పురికొల్పమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. మీ దేవుని దాసులు నన్ను ఆహ్వానించినప్పుడు ఆ మొదటి వచ్చిన తలంపులను నేను జ్ఞాపకం చేసుకుంటా. ఒకవేళ దేవుడు ఇది మాట్లాడమన్నాడేమో అని. ఇక్కడ రాయబడిన మాట నన్ను బాగా ఆకర్షించింది. రక్షించబడినటువంటి గుంపిది. సమస్తం నాశనం చేయబడింది జలప్రళయంలో. ఒకే ఒక్క భూమి మీద ఆ కాలంలో తెలిసిన భూప్రపంచం, ఆ కాలంలో మనుషులు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం, ఆ దేశం అంతా కూడా నీళ్లతో కొట్టివేయబడి తుడిచివేయబడుతున్న ఆ సమయంలో నోవాహు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ఓడలో వారు రక్షించబడినటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తాం. మనందరం కూడా రక్షించబడ్డాం. దేవుని క్రీస్తు యేసు రక్తం క్రింద మన పాప క్షమాపణ మనం వేడుకొని దేవుని క్రీస్తుని రాజుగా దేవుడిగా అంగీకరించి రక్షణలోనికి బాప్తిస్మంలోనికి వెళ్ళిన వారమే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేనేమన్నా జ్ఞాపకం ఉంటానా నా దేవునికి. ఒక్కోసారి పండుకుని పడక మీద ఉన్నప్పుడు నేను పర్సనల్గా దేవుడికి జ్ఞాపకం ఉంటానా, నా సమస్యల్లో నేను జ్ఞాపకం ఉన్నానంటారా, ఇంత కన్నీరు గారుస్తున్నానే నేను జ్ఞాపకం ఉన్నానంటారా. ఇలాగా ఎన్ని సందర్భాలు భక్తుడుగా భక్తురాలుగా నువ్వు ఆలోచించావో తెలియదు. ఈ దినం వాటన్నిటికీ ఒక పరిష్కారం, ఈ దినం వాటన్నిటికీ ఒక సమాధానం మనం తెలుసుకోబోతా ఉన్నాం. నోవాహు గురించి రక్షించబడి నీటి మీద ఇక భూమి మీద ఎవ్వరు కనబడ్డ మానవులే ఇతని కుటుంబ సభ్యులే. ఆ సమయంలో ఆ కొన్ని వందల అడుగులు 2-3 కిలోమీటర్ల పైన నీరు అన్నమాట, ఎత్తు. అంటే నీరు ఒకవేళ విజయవాడ ప్రాంతానికి నీరు వస్తే గుణదల కొండ కనపడదు, కనకదుర్గమ్మ కొండ కనపడదు. ఆ కొండలు ఉన్నాయి కదా, చిన్న చిన్న కొండలు, ఇటు నూజివీడు ప్రాంతాలు, ఇవేమి కనపడవు. అంత ఎత్తులోనికి నీరు వెళ్ళినట్లుగా మీరు ఊహించాలి దాన్ని. అంటే నోవాహుకి ఇంకొక మనిషి కనపడడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఆ నీరంతా ఎండిపోవాలా,
ఆ నావ, ఆ ఓడ చాలా భద్రంగా కిందకి దిగాలి. భద్రంగా ఎక్కడ దిగిద్దో తెలియదు, ఏ లోయలో దిగిద్దో తెలియదు. ఒకవేళ పర్వతాలు ఇలా ఉంటే ఆ నావ, ఆ ఓడ ఇక్కడ దిగింది అనుకోండి, పల్టీలు కొట్టేస్తుంది. చాలా సేఫ్గా అది ల్యాండ్ అవ్వాలి. నీళ్ల మీదకి ఎక్కడానికి ఎక్కింది, ఎక్కడ పడితే అక్కడ దిగడానికి వీల్లేదు. చెట్ల మధ్య దిగిందేమో ఆ నావ, ఆ ఓడ ఎలా దిగుతుందో తెలియదు. అందుకనే ఆ పరిస్థితిలో ఒక అభద్రత, రక్షించబడిన విశ్వాసిని పోల్చుకుంటూ మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం కూడా దేవుల్లో రక్షించబడ్డాం, ఆయన క్రీస్తు రక్తం కింద కడగబడ్డాం. అందుకనే చక్కగా ఒక మందిరంలో ఒక సేవకుని కింద మనం ఉంటూ ఉన్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది మన పరిస్థితులు అని మనం చూస్తే, మనకి ఈ వాక్యం మనల్ని చాలా ధైర్యపరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నోవాహు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట లేఖనాలు ఏం చెప్తున్నాయి చూడండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము. మళ్ళీ చదువుదాం ఒకసారి జాగ్రత్తగా దాన్ని. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము. దేవుడు నోవాహును ఏం చేశాడంట? మీకు అలాగ అర్థమైందా? మళ్ళీ చూద్దామా? దేవుడు నోవాహును అంటే మీరు అక్కడ ఏం చెప్పాలంటే, దేవుడు మన దైవ సేవకుడిని పెట్టి పేరు పెట్టి పెడదాం. దేవుడు నోవాహును, దైవ సేవకుడు పేరు పెడదాం అక్కడ. దేవుడు అతనితో కూడా. చాలు, ఒక్కొక్క మాటే బంగారం లాంటి మాటలు ఇవి, అద్భుతంగా. దేవుడు నోవాహును అతనితో కూడా. మన దేవుని ఒక లక్షణాన్ని ఇక్కడ ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందంటే, దేవుడు సత్యం గారిని నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిన్ను కాపాడుతున్నాను అంటలా దేవుడు. దేవుడు సత్యం గారిని అతనితో కూడా. దేవుడు మనోహ గారిని అతనితో కూడా. మీ పేరు పెట్టుకోవాలి ఇప్పుడు. దేవుడు నన్ను అనుకోండి మీరు, నాతో కూడా. నోవాహును అతనితో కూడా ఓడలోనున్న, చదవాలి ఆ మాట, సమస్త జంతువులను, సమస్త పశువులను. నన్ను బల ఆదరించిన మాట ఈ మాట. నాట్ ఓన్లీ నోవా, నాట్ ఓన్లీ యూ, ఆయన జ్ఞాపకంలో నీ ఒక్కదానివే ఉంటున్నావు అని అనుకోబాకండి. ఆయన జ్ఞాపకంలో మీరొక్కళ్ళే ఉంటున్నారేమో అనుకోబాకండి. మన దేవునికున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఉన్న మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే, ఆ ఓడలో ఉన్న పశువులను, ఆ ఓడలో ఉన్న జంతువులను, వాటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట దేవుడు. నోవాహుతో కూడా సమస్తమైన జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. చాలాసార్లు మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్తూ ఉన్నారు. నేను ఒక్కడనే సముద్రానికి కాలువకి ఎదురెత్తున్నట్టుగా సాఫ్ట్వేర్, కంప్యూటర్ పట్టుకోకుండా సెటిల్ అవ్వాలని పెట్టుకున్నాం. చాలా కష్టమైనటువంటి, అందరూ సాఫ్ట్వేర్ అలా ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏదో ఒక కోర్స్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో 50-60 వేల రూపాయలు, కొత్తగా జీతాలు పెరిగిపోయినాయి. నేను ఒక్కడనే ఆ వ్యతిరేకమైన ఈదుతూ ప్రపంచానికి ఈ పరీక్షలు రాయాలని కూర్చొని ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నేను ఒక్కడనే అన్నిటికీ, అంటే ప్రపంచం, నా స్నేహితులందరూ సెటిల్ అయిపోయారు, ఇంట్లో తెలిసిపోతూ ఉంది, మా నాన్నగారికి తెలిసిపోతూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, అమెరికా వెళ్తూ ఉన్నారు. సరే, అమెరికా వెళ్ళిపోయే ముందు మేమందరం ఫ్రెండ్స్ కదా హడావుడి చేసేసి, వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేసి, బ్యాంక్ బ్యాలెన్స్లు చూపించేసేసి ఆ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి, ఆ ఎయిర్పోర్ట్కి ఛార్జీలు కూడా వాడే పెట్టుకోవాలి, మరి మేము అన్ఎంప్లాయీస్ కాబట్టి వెళ్ళేవాడు. అన్నిటికీ సంబంధించి మేము వెళ్ళి టాటా చెప్పాలా. ఎయిర్పోర్ట్ దగ్గర టాటా చెప్పే ముందు మేమేం మాట్లాడతాం తెలుసు వాళ్ళతోటి, రేయ్
నువ్వు అమెరికా వెళ్ళినాక నన్ను అడుగుతావు అడగమా? అరే నువ్వు అమెరికా వెళ్తే ఆడు కూడా పొట్టలో కొట్టి రే ఎందుకు మర్చిపోతావురా ఆడు అంటుంటాడు. అరే ఊరుకోరా అని ఇంకా భుజం మీద చెయ్యేసి మెడకాయ మీద అసలు ఇట్ట దగ్గర తీసుకొని అసలు నేను వెళ్ళిన వెంటనే మీ గురించి ఆలోచిస్తానన్నట్టు ప్రవర్తిస్తాడు. అమెరికా వెళ్ళిన తర్వాత బిజీగా ఉంటాడులేని మేము కదిలించాం. ఓ 10 రోజులు, ఒక నెల రోజులు వాడు నిజంగానే అవతలాడు బిజీ అయిపోతాడు. మనం ఫోన్ చేసినా ఇక ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు. ముందు మొహమాటం కొద్ది ఎత్తుతాడు. ఎత్తారా బిజీగా ఉన్నానరా మళ్ళీ నేనే చేస్తాను మీరు చేయబాకండి అంటాడు. నెల అయినాక చేయకపోతే మళ్ళీ మనం చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి మొహమాటం కొద్ది నేను చేస్తాను రా కొద్ది బిజీగా ఉంటున్నాను, ఉద్యోగ ప్రయత్నం లేకపోతే ఉద్యోగం కొత్తగా ఉద్యోగం వచ్చింది. 2-3 నెలలు అయినాక ఇక మన ఫోన్ కూడా ఎత్తడం మానేస్తాడు. నేను జ్ఞాపకం చేసుకుంటా నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ అన్న వ్యక్తి అసలు పట్టించుకోవటానికి కూడా బహుశా మంచి మనసున్నా తీరికుండదు. ఒకవేళ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత స్వార్థం కూడా పెరుగుతుంది. ఏది కారణం ఏదైనా సరే మనిషి జ్ఞాపకం చేసుకోవడం అంటే అలా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నడు వంటి వాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, పరిశుద్ధమైన వ్యక్తి. రేపు ఆయన నిలబడుతున్నప్పుడు ఆయనలో మచ్చ కూడా చూడ్డానికి వీల్లేనటువంటి అంత నీతిపరుడు న్యాయాధిపతి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను. మిమ్మల్నే కాదు, మీరిప్పుడు మీ గురించి ఊహించుకోవాలి. ఓహో నన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. నన్నంటే నా భార్యని జ్ఞాపకం చేసుకుంటాడు, తర్వాత పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తర్వాత ఇంకేమి లేవా మీకు? సమస్తమని తుడిచేయబాకండి, స్పష్టంగా ఊహించాలి మీరు వాటిని. దేవుని దగ్గర స్పష్టంగా మన సంగతి ఊహించాలి. మీ పొలాలను జ్ఞాపకం చేసుకుంటాడు, మీ పాడి జ్ఞాపకం చేసుకుంటాడు, మీ వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు చేసే ప్రతిదీ కూడా ఆయన రాడార్లోకి వచ్చేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పమంటారా? మీరు పెంచుకునే కుక్క కూడా ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. దేవుడు నోవాహును చెప్దాం, నోవాహును అతనితో కూడా సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము. ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇక మీకు అన్నీ కనపడతా ఉండాలి. మీ చుట్టుప్రక్కల మీ గురించి అక్కడ పెట్టుకోవాలి మీరు వాక్యంలో. దైవ సేవకుడు తన సంఘాన్ని పెట్టుకుంటాడు. సత్యం గారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? మీరు మీ కుటుంబం వరకే. కానీ ఒక దైవ సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కుటుంబం, ఆయనకున్న సమస్తము, బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, స్థలాలుంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, బిడ్డల విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోయినట్టుగా కనపడవచ్చు, కాస్త ఆలస్యమైనట్టుగా కనపడవచ్చు. ఆయనకి సమస్తము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. సేవకుని పరిధి చాలా పెద్దది. సమస్తము సేవకుని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టికి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. గట్టిగా మీకు అర్థం కావాలంటే ఇంకొక బాగా వివరించాలా. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. అక్కడికి ఎవరో ఒక అమ్మ వెళ్ళింది. అక్కడికి వెళ్ళినాక అమ్మా మీ ఇంటి ప్రక్కన ఎంకాయమ్మ ఎవరు ఉన్నట్టున్నారు కదా, ఎలా ఉంది అన్నారు అనుకోండి. మనం వచ్చి ఆమెకు చెబితే ఇక అసలు ఆమె ఎట్టుంటుందో తెలుసు ఇంటి దగ్గర. ఎమ్మెల్యే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటయ్యా. దానివల్ల మీకు లాభం ఉంటుందా లేదా అన్ని తర్వాత సంగతి. ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత మురిసిపోతామో. ఒకవేళ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్నేహితులు, చిన్ననాటి క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ మందిలో కనపడి ఎలా ఉన్నావు ముఖ్యమంత్రి అని మర్చిపోయి మామూలు భాష వస్తున్నప్పుడు దాన్ని ఎంత చక్కగా టీవీలో చూపిస్తారు తెలుసా, తన స్నేహితుడిని జ్ఞాపకం చేసుకున్నాడని. ఏమన్నా ఆ స్నేహితుడికి లాభం ఉంటుందా? ఏముండదు. కానీ దేవుడు జ్ఞాపకంలో ఉంటే
మన దేవుని జ్ఞాపకములో సేవకుడుంటే, మన దేవుని జ్ఞాపకములో సంఘం ఉంటే, దేవుని జ్ఞాపకములో నీవు నీ కుటుంబం ఉంటే, దేవుని జ్ఞాపకంలో మనం ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? ఆ రాయబడిన మాట చూద్దాం ఒకసారి. 8:2 అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి చాలు. అగాధ జలముల ఊటలు ఆకాశ తూములు మూయబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాస్త నిద్ర ఆవలింతలో అది రాకుండా ఉండటానికి గట్టిగా స్తోత్రం చెప్పి పక్క వాళ్ళ వైపు తిరిగి హల్లెలూయా చెప్పండి. అట్టగాదు, చెవులో చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఇది చెప్తాం. నాకు అక్కడక్కడ కనపడుతున్న కొద్దిగా నిద్రమత్తులో ఉన్నవారు, అందుకని గట్టిగా, ఇంకా కాస్త గట్టిగా. ఇంత ఎత్తులో ఉన్నటువంటి ఆ నోవాహు పడవ, ఆ ఓడ, దీనికి కారణం ఏంటో తెలుసా? ఆకాశపు తూములు తెరిచేశాడంట దేవుడు. నీరు వరద రావడానికి కింద అగాధ జలముల్లో తూములు తెరిచేశాడంట. అంటే కింద నుంచి ప్రవాహం, పైనుంచి దారపోత. ఆయన జ్ఞాపకం చేసుకున్న తర్వాత, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్న తర్వాత జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటో తెలుసా? ఆకాశ తూములు మూసేశాడంట. మనం కొద్దిగా వాళ్ళు చేసి మూసేస్తుంటాం చూసా, వచ్చే పడే నీళ్ళవి, వాటిని మూసివేశాడంట. అగాధ జలపు ఊటలను మూసివేశాడంట. ఈ నీళ్ల స్థాయికి పెరగకుండా ఈ పడవ క్రిందకి దిగి అభివృద్ధి పదంలోకి నడవడానికి, ఈ సమస్య సమసిపోయి తన కుటుంబం క్రిందకి దిగి జీవించి ఇక పిల్ల పాపలతో ముందుకు వెళ్ళాలి అని అంటే, ఈ నీటి మట్టం ముందుకు పెరగడానికి వీల్లేదు. ఇప్పుడు దాకా పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వర్షంతో పెరిగేది కాదు ఇది. తూములు పెద్ద పెద్ద రోడ్డు ప్రక్కన మీరు తూములు చూసుంటారు. అలాగంట ఆకాశం తెరవబడిపోయిందంట. ఆ తూములతోటి నీళ్లు కిందకి దిగుతూ ఉన్నాయి. కింద ఆకాశంలోంచి కింద భూమిలో నుంచి నీరు ఉబికేస్తూ ఉందంట. ప్రభు మొట్టమొదట జ్ఞాపకం చేసుకున్న తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు అంత పెద్ద దేవుడిని మీరు ఊహించుకోవాలా. ఆకాశం వైపు చూసి ఆ తూములు అట్ట మూసేశాడంట. కింద అగాధ జలపు ఊటలను కూడా మూసివేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సమస్యలు నిన్ను రోజు రోజుకి అసాధ్యం అన్నట్టుగా నీ సమస్యలు నీ కుటుంబంలో నీకు ఒకవేళ వెళ్తా ఉన్నాయేమో. నిన్నెప్పుడైతే దేవుడు జ్ఞాపకంలోకి వచ్చావో, నువ్వు నీ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆకర్షించావో, దేవుడు నీ వైపు చూడడం మొదలుపెట్టాడు. ఆయన అడుగు తీసి అడుగు వేయాల్సిన పనిలా, ఆయన ఒక్కసారి ఆ సింహాసనం మీద నుండి జ్ఞాపకం చేసుకుంటే చాలు, వెంటనే కార్యాలు మొదలవుతున్నాయి. ఏమనంటే, ఇంకా ఈ సమస్యలకు తీవ్రతరం కాకుండా ఆయన ఆ తూములను మూసివేశాడంట, అగాధ జలపు ఊటలను మూసివేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహుకి ఏం తెలియదు. నోవాహుకి ఎంత ఎత్తైనా నీళ్ళ మీద ఉన్నాడు, ఎంత లోతున్నాడో అతనికి ఏం తెలుస్తుంది? మన సమస్యలు కూడా ఎంత లోతులున్నా మనకేం తెలియదు. కన్నీరు గారిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ వ్యాపారం గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ పిల్లల భవిష్యత్తు ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ అనారోగ్యత గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు, రక్షణ కావాలి, నా భర్త నా భార్య రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటావు. రోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, మనకు కనపడకుండా మన సమస్యల యొక్క తూములను మూసివేస్తాడంట. ఆయన అగాధ జలపు ఊటలు ఉబికే దాన్ని కూడా అణిచివేసేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో, కానీ నీటి మట్టం పెరగటం ఆగిపోయిద్ది అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యలకి అక్కడితో ఆగిపోయి ఉంటాయి, నీకు తెలియదు. అది నీళ్ళేంటి, ఇంకా నీళ్ళ మీదే ఉన్నామని నువ్వు అనుకోవచ్చు. దేవుని కార్యం మొదలైపోతుంది, మనకు తెలియదు. అది తెర వెనక అదృశ్యంగా ఆయన కార్యం మన పక్షాన ఆయన చేయడం మొదలేస్తాడు. ఆకాశ తూములు మూయబడినాయి, అగాధ జలపు ఊటలు ఆకాశపు తూములు మూయబడినాయి అంట. ఆకాశము నుండి కురియుచున్న, ఇంకా దానికన్నా పైన చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలోనే, దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయింది.
మాపింగ్ వేస్తాం కదా ఇంట్లో, మాపేసి ముందేమో ఫ్యాన్ ఆపేస్తారు ఇంట్లో. ఏదన్నా పని అమ్మాయి ఉన్నా కానీ మనమైనా ముందు ఫ్యాన్ ఆపేసి ఊడుస్తాం, తర్వాత ఫ్యాన్ వేసి మాపింగ్ వేస్తాం, తడిగుడ్డ పెట్టేస్తుంటాం. ఎందుకు? ఆరిపోవడానికి. చిన్న ఫ్యాన్కి ఆరిపోద్దంట అది. దేవుడు భూమి మీద ఫ్యాన్లు వేయడం వాయువు విసురునట్లు చేయడం మొదలైచాడంట. ఆ సమస్యల మీద వాయువు విసురునట్లు చేస్తూ ఉంటే అంత మహాసముద్రం లాంటి నీళ్లు తగ్గిపోవడం మొదలైపోతుందంట. చూడండి, అక్కడ వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. వాయువు విసురునట్లు చేస్తూ ఉన్నాడు, ఆకాశపు తూములు మూసివేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, వ్యక్తిగతంగా నువ్వేం ఆలోచించుకుంటున్నావో నాకు తెలియదు. నీ కన్నీరేంటో నాకు తెలియదు, నీ దుఃఖం ఏంటో నాకు తెలియదు. భర్త గురించి రక్షణ గురించి, కుటుంబంలో బిడ్డల రక్షణ గురించి, నీ వ్యాపారంలో నువ్వు లోతుకు కూరుకుపోతున్నట్లుగా ఉన్నావేమో. ఒకవేళ అసలు ఏమిటి నీ కన్నీటికి కారణం ఏంటో, నీ పిల్లల భవిష్యత్తు చదవడం లేదని బాధపడుతున్నారేమో, వారి వివాహాల విషయంలో బాధపడుతున్నారేమో, ఆరోగ్య విషయాల్లో బాధపడుతున్నారేమో. ఏ సమస్య అయినా సరే ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామంటే ఆయన చేసే పని ఏంటో తెలుసా? మన సమస్యల మీద వాయువు విసురునట్లు ఆయన చేస్తాడంట. మొదటిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ఆ సమస్యలకు కారణమైనటువంటి ఎవడైతే నీ సమస్యకు కారణమవుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నీ సమస్యకు కారణమవుతున్నాడో, ఏ చీకటి శక్తి అయితే నీ సమస్యకు కారణమవుతా ఉందో ఆ వైపు వాటిని బంధించి మూసివేసి ఇక ఆ తీవ్రత లేకుండా దేవుడు మొదలు పెడతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇలాగ నేను ఒక్కొక్క లైన్ వివరించుకుంటా వెళ్తా ఉంటే టైం అయిపోద్ది కాబట్టి గబగబా నేను చెప్తాను. 3వ వచనం, క్రమక్రమముగా నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవు చుండెను. అప్పుడు అర్థమవుతా ఉంది, నీళ్లు తగ్గిపోవడము మొదలవుతా ఉంది. వాయువు విసిరినట్లు చేస్తూ ఉంటే భూమి అంతటికి ఫ్యాన్లు వేసేసాడు దేవుడు, నీళ్లు తగ్గిపోతా ఉన్నాయి. ఇక నీటి మట్టం పెరగకుండా ఒక ప్రక్కన తూములు మూసివేస్తూ ఉన్నాడు దేవుడు. ఇక క్రమక్రమముగా నీరు తగ్గుతూ ఉంది. నోవాహుకు తెలియదు ఇది. మనకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కన్నీరు గారుస్తూ ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు దేవుడు ఇంకా పని మొదలుపెట్టాడా లేదా అని. కానీ పని ఎప్పుడో మొదలుపెట్టేశాడు ఆయన. పని మొదలుపెట్టి సమస్తము ఇక క్రమం తగ్గుతూ ఉంది. కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ ఓడ కొండ మీదకి వచ్చి అలాగా దాని మీదకి వచ్చి ఇలాగ ఆనుకోవడం మొదలేసింది. ఎక్కడో కుదుటపడింది ఓడ. నోవాహుకు అర్థమైంది, ఓహో ఎక్కడో ఆగినట్టుంది, కిందకి దిగుతున్నట్టుంది ఓడ అని. అరారాతు కొండ మీద ఆ ఓడని దించటం జరిగింది దేవుడు. దూరంలో చూస్తూ ఉంటే చిన్న చిన్న కొండ కొనలు కనపడతా ఉన్నాయంట నోవాహుకి. వాయువు విసిరినట్లు చేస్తాడు మన సమస్యల మీద. తూములను మూసివేస్తాడు, మన సమస్యలకు సంబంధించిన తూములు. నీవు నిరీక్షించడానికి, కాస్త నీ కన్నీరు తుడుచుకోవడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి నువ్వు చూస్తూ ఉంటే దూరములో కొనలు కనపడతా ఉంటాయి అంటే అప్పుడు అర్థమైంది నోవాహుకి, నీళ్లు తగ్గటం మొదలైందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్నగా మనకు అర్థమవుతూ ఉంటుంది దేవుడు కార్యం మొదలుపెట్టాడని ఒక స్టేజ్ వచ్చినాక. అప్పుడు దాకా ఈ మట్టి బుర్రలకు మనకు అర్థం కాదు దేవుడు కార్యం మొదలుపెట్టాడని కూడా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అద్భుతం మన జీవితాల్లో ఎలా జరుగుతుంది అనేది ఈ అధ్యాయం అంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. కొనలు కనబడటం మొదలవుతూ ఉంటుంది, కొండ శిఖరములు కనబడటం మొదలవుతూ ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. చివరికి వచ్చేటప్పటికి సుమారుగా 1 సంవత్సరం గడిచిద్ది 13వ అధ్యాయంలో. మరియు 601వ సంవత్సరం మొదటి నెల నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండేను. అసలు వీళ్ళ సమస్య ఏంటంటే నీళ్లు తగ్గిపోవాలా. నీళ్లు తగ్గిపోయి నేల మీదకి వచ్చి ఆరిన నేల మీద మరలా సంసారం మొదలు పెట్టాలా, వ్యాపారాలు మొదలు పెట్టాలా, మరలా అభివృద్ధిలోనికి తీసుకెళ్లాలా. ఈ కుటుంబం, భూమి మీద ఉన్న ఇదే కుటుంబం అభివృద్ధిలోకి రావాలా. రక్షించబడిన నీవు నేను కష్టం రావచ్చు, కొంత సమయం కన్నీరు కారుస్తూ ఉండొచ్చు కొంతకాలం. కానీ అంతిమంగా మనం పాత స్థితిలో నుండి అభివృద్ధి స్థితిలోనికి మనం వెళ్ళాల్సిందే. మన దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు మనల్ని. నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు,
నీ హృదయంలో ఉన్న భారం, ఆ బరువు, పండుకున్నప్పుడు కనీసం మంచిగా నిద్రపోలేనటువంటి ఆ దుఃఖకరమైన ఆ గుండె పోటును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంతే, మీ హృదయాల మీద ఆయన గాలి విసురునట్లుగా ఆయన చేస్తాడంట. ఆ సమస్యకు సంబంధించిన తూములు మూసివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ కొనలు కనబడడం మొదలవుతూ ఉంటాయి మనకి. చివరికి చూసేటప్పటికి ఆరిన నేల కనపడిందంట. నేల ఆరిపోతే బురద భయంకరమైన చిన్న వరదలకే 10 రోజులు పట్టింది ఇక్కడ బురద ఎండిపోవడానికి. ఇక అసలు ప్రపంచ ప్రళయం అది. ఎన్ని రోజులు పట్టాలో, ఎంత ఎండిపోవాలో, చివరికి కొంతకాలం ఆగినాక ఒక నెల ఆగాడు. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ప్రియ దేవుని సంగమా, నేను దాన్ని మీకు ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక చిన్న సందర్భాన్ని తెచ్చి, నీ కష్టం ఏదైనా, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, మనందరము కూడా దుష్టుడు మనల్ని శోధించటం అనేది సాధారణమైన విషయం. మనందరం కూడా శ్రమల్లో నుంచి వెళ్ళే పరిస్థితులు వస్తాయి మనకి. కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? మన ప్రభువు, మన రక్షకుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని మాత్రమే కాదు, మన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన జంటని, ఆ యొక్క సహభాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. భార్యని, భర్తను జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వారి చదువులను జ్ఞాపకం చేసుకుంటాడు. వారి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వారి యొక్క భాగస్వామ్యులు, వారి వివాహాలను జ్ఞాపకం చేసుకుంటాడు. మీ యొక్క ఆస్తిపాస్తులు ఆయన జ్ఞాపకంలో ఉంటాయి. మీ పొలం ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. మీ వ్యాపారం ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. మీ సంబంధాలు, మీకు సంబంధించిన సమస్తము ఆయన జ్ఞాపకంలోనికి తీసుకునేటువంటి దేవుడు. ఇది మీకు ధైర్యాన్ని ఇవ్వాలా. ఈ మాట మీకు ధైర్యాన్ని ఇవాళ. నన్ను ఒక్కడనే కాదంట నా దేవుడు జ్ఞాపకం చేసుకునేది. మా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అనుకోవాలా, మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనుకోవాలా, వారి చదువులను జ్ఞాపకం చేసుకుంటాడు. అందరినీ, సమస్తాన్ని. చాలామంది, రే నువ్వు ఒక్కడివేరా, నీ ఒక్కడికి చేస్తా, మిగిలిన వాళ్ళు దేబాక అంటారు. ఏదైనా ఉంటే నువ్వు ఒక్కడు రారా, ఏదైనా పని ఉంటే వాళ్ళందరి సంగతి నీకెందుకు అని అంటాడు. కానీ మన దేవుడు అలా కాదంట. నీతో పాటు నీ ఇల్లంతటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. రక్షణ విషయంలో కూడా చెరసాల అధికారి ఆయనయు, ఆయన ఇంటి వారందరూ రక్షణ పొంది. ఇక అలా చెప్పుకుంటూ పోతే అంత జ్ఞాపకం. జక్కయ్య విషయంలో ఆయన మొత్తం సమస్తం ఇల్లంతా కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చేసాడు. ఒక్కళ్ళనే తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సమస్తమును ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే క్షేమంగా, సురక్షితంగా వారు నేల మీదకి దిగారంట. ఒకవేళ ఏదైనా బంధకాల్లో ఉన్నామేమో, మనం ఎంత ప్రయత్నం చేసినా సరే, ఆ కట్లు సంఖ్యలలో ఎంత పోరాడుతున్నా వ్యాపారంలో మనకు ఒక బ్రేక్ త్రూ రావడల్లా, లాభం రావడల్లా, ఎంత కష్టపడుతున్నా మనం ఇంకా తాళ్లతో కట్టబడినట్లుగా మన పరిస్థితులు ఉన్నాయా. ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే మన కొడుకు సంబంధం రావట్లేదేమో. కొన్ని నేను వింటూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. క్రైస్తవ కుటుంబాలు ఎంత ప్రయత్నం చేసినా, 30 సంవత్సరాల పైబడిన ఒక వ్యక్తి ఆల్ ఇండియా సర్వీసెస్ IRS కొట్టున్నాడు. 34-33 వచ్చినాయి. సంబంధం కోసం వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ బిడ్డ కావాలి. ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. కాస్త వాక్యం చెప్పేటువంటి వ్యక్తి, అది అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ఎంతో కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కట్టివేయబడినట్లుగా ఉండొచ్చు, సంఖ్యలు వేయబడినట్లుగా ఉండొచ్చు. మన బిడ్డలు ఒకవేళ ఆ యొక్క మత్తు పదార్థాల్లో ఉండి ఏమి చేయలేక, చెప్పుకోలేక మనం ఉంటున్నామేమో. తెలియని బంధకాలు ఒకవేళ మన జీవితాల్లో ఉన్నాయేమో. రహస్య బంధకాలు ఉన్నాయేమో మన జీవితాల్లో. తెలియకుండా కొన్ని అలవాట్లకి మనం బానిసైపోయి బయటపడలేకపోతా ఉన్నామేమో. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ జ్ఞాపకాన్ని మీకు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. చూడండి ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయం, త్వరగా నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం
అలాగున 23వ వచనం. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇశ్రాయేలీలు భయంకరంగా శ్రమలు పెట్టబడతా ఉన్నారు. తెలిసిన రాజు చనిపోయాడు, వేరే రాజు వచ్చేసాడు, వేరే పరిపాలన జరుగుతూ ఉంది అక్కడ. వారికి అర్థం కావాలా వీరి భక్తి ఏ విధంగా యోసేపు ఐగుప్తు దేశాన్ని కాపాడాడు. ఇవన్నీ ఆ అహంకారంతో ఆ వెర్రవీగిపోతూ ఆ రాజు ఇక మొత్తాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే అసలు ఇవ్వాల్సిన ముడిసరికి ఇవ్వకుండా ఇటుకలు చేయమంటా ఉన్నాడు. ఆ శ్రమల కొరడాల మధ్య, ఆ కఠినమైన శ్రమల మధ్య వారు మొరపెడుతున్నారంట. రోజు ఏడుస్తున్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఇనుప సంఖ్యలు, ఆ బంధకాల మధ్య ఉన్నటువంటి వారు దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుని లేఖనం రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు అని అంట. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కొన్ని సమస్యల మీద, లేదా కుటుంబంలో తండ్రిగా మీరు ఒక్కళ్ళే ప్రార్థన చేస్తున్నారేమో, భార్య సహకరించలేకపోవచ్చు. ఒక్కొక్కసారి భార్య ప్రార్థన చేస్తుంటే భర్తకి తెలియకపోవచ్చు, ఆ ప్రార్థన మెట్టు తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి నీ ఒక్కదానివే ప్రార్థనలో ఉంటున్నావేమో, నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, బంధకాల్లో ఉన్నవారు, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులను అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల శ్రమ, వారి యొక్క బాధ, ఇబ్బందులు వారిని బట్టి కాదంట, వారిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. వారి పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఎప్పుడో 200 సంవత్సరాల క్రిందటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుడు. ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ, మీ ప్రార్థన ఒకవేళ ప్రార్థన చేసి చనిపోవచ్చేమో, మనం ప్రార్థన చేసి మీ కళ్ళ ముందు ఒకవేళ అద్భుతం కనపడకపోవచ్చేమో, మనం చనిపోయినా మన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మన తర్వాతి తరములో ఆయన కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బ్రతికున్నప్పుడే చేస్తాడు దేవుడు. చరిత్రలో వీరి ఒక కారణ జన్ములుగా వీరిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి టైం పట్టవచ్చు. మన జీవితాలు అంత చిన్న జీవితాలు మన ముందే దేవుడు కార్యాలు చేస్తాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబ సభ్యుల్ని ఆయన వాడిని రక్షిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక్క మాటనే చెప్పకుండా ఉండను. మా అమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు మమ్మల్ని రక్షించడానికి. మాకు మా అమ్మ దేవుడుగా యేసయ్య తెలుసు. వీరేమంటారో తెలుసు, ఇశ్రాయేలీయులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే నేనేమంటాను తెలుసా, మా అమ్మ దేవుడు అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక అన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి నా తండ్రి ఆయన మాకు భక్తి నేర్పించలా, కానీ మా తల్లి ఆ ఉగ్గుపాలతోటి ఆ ప్రభువుని పరిచయం చేసింది. బెత్తంతో కొట్టి ఆ కీర్తనలు నేర్పించింది. 10వ తరగతికే బైబిల్ ఇన్నిసార్లు చదవాలని చదివించేసింది. ఇంటర్మీడియట్ అయినప్పుడు బైబిల్ ఎన్ని చదువుతున్నావు, ఎన్నిసార్లు పూర్తి చేసామో దగ్గరుండి చదువుతో పాటు చదువును చూస్తూ ఉండేది. ఒక ప్రక్కన భక్తిని కూడా పర్యవేక్షిస్తూ ఉండేది. కానీ మా హృదయం తెలియదు కదా, అందుకని మేము కూడా చాలా వరకు నటించిన ఆమెను జ్ఞాపకం చేసుకున్నాక ఒక దినం వచ్చింది, అంతే వల వేసినట్టుగా పట్టబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఈ దినాన్న ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మిమ్ములను జ్ఞాపకం చేసుకున్నాడంటే మీ కుటుంబం అంతా రాడార్లోకి వచ్చేసినట్టే, దేవునికి ఆయన వైఫైలోకి వచ్చేసినట్టే మీ కుటుంబం అంతా. మీ వ్యాపారాలు ఆయన రాడార్లోకి వచ్చేస్తాయి, మీ బిడ్డలు ఆయన పరిధిలోకి వచ్చేస్తారు, మీ సమస్తము మీ సంబంధాలన్నీ వచ్చేస్తాయి. ఇశ్రాయేలీయుల విషయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. పెద్దవారు ఉంటే 60 పైన 70 పైన ఉన్నవారు ఉంటే
అమ్మా మీకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. కూర్చున్న సీట్లో ఈ వారం అంతా కూర్చొనే ఉన్నా, నొప్పులకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూర్చొని ఉంటే ఎంత అవకాశమా. ఒక్కోసారి కొట్టి అటు కూర్చోబెడతాడు దేవుడు, ఒక్కోసారి వయసులో కూర్చోబెడతాడు. కూర్చుంటే మీకున్న అద్భుతమైనటువంటి సమయం ఏంటంటే మొరపెడుతూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబం, నీ కూతురు కుటుంబం గురించి, నీ కొడుకు కుటుంబం గురించి, నీ బిడ్డల కుటుంబాల గురించి, వారి రక్షణ గురించి, మనవడు మనవరాల రక్షణ గురించి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ మనవడు మనవరాల జీవితాల్లో ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట, ఇక్కడ ఇశ్రాయేలీల్ని రక్షించాడంట. సంఖ్యలు ఆయన జ్ఞాపకంలో మన సంఖ్యలు తెగిపోతాయి. ఆయన జ్ఞాపకంలో సురక్షితంగా భూమి మీద మనం అభివృద్ధికి మొదలు పెడతాం. ఆయన జ్ఞాపకంలో ఇశ్రాయేల్ సంఖ్యలు తెగిపోయినాయి. ఆ జ్ఞాపకంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ప్రపంచ నాయకుడైన మోషే పుట్టుకొచ్చాడు ఇశ్రాయేల్లోంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఇశ్రాయేలీలు కని విని ఎరగనటువంటి ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ముంగుర్తుగా ఉన్నటువంటి ఒక లిబరేటర్, విడుదల చేసేటువంటి ఒక గొప్ప నాయకుడు ఆ ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల మధ్యలోంచి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ జ్ఞాపకం ఎంత గొప్ప పని చేసిందో చూడండి. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వివాహం అయిపోయింది. ఆ కాలంలో ఆ భర్తకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పిల్లల్ని కంటా ఉంది, ఇంకొక భార్య వివాహమైన వెంటనే మనం మాట్లాడుతుంటాం, ఏమన్నా కాయ పండు అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట పెద్దలు కదా. వివాహం అయిందాకేమో ఎప్పుడమ్మా వివాహం, వీళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి పందిరేసి పెళ్లి చేసేటట్టుగా పక్కనోళ్ళు, అసలు వీళ్ళే మొత్తం చూసేటట్టుగా, అసలు పక్క వాళ్ళ గురించి మాట్లాడే నోరు మాట అవతల హృదయాలు ఎట్లా గాయపడతాయో కూడా చూడకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. పెళ్ళయిందాకా అదే మాట. పెళ్ళైన 1 నెల 2 నెలలు గడిచింది లేదు, ఏమైనా విశేషమా అని మాట్లాడతాం. అది అయిపోయింది, సరే కన్సీవ్ అయిపోయారు అనుకుంటే ఇంకెప్పుడు కనేది. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అంటాం, మగపిల్లడు పుడితే మగపిల్లడు, ఆడపిల్ల అయితే బాగుండను. అసలు మన నోటికి హద్దు ఆపు ఉండదు అన్నమాట. హన్నా గురించి ఆలోచిస్తే స్త్రీలకి బిడ్డలు లేట్ అయితే 1 సంవత్సరం లేట్ అయిందంటే ప్రార్థన చేసే మనమే కూడా అర్థం చేసుకోలేము ఆ బిడ్డని. ప్రార్థన చేసే స్వభావం ఉండి దేవుని రక్తంలో కడగబడి బలలో పాల్గొనే మనం కూడా ఇది దేవుని కార్యం, ఇది ఆ సమయం వచ్చినప్పుడు జరుగుతుందని ఎంకరేజ్ చేసి అసలు ఆ బిడ్డతో మాట్లాడకుండా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు మనకి. అవమానంగా మీరు మాట్లాడకపోయిన ఆడపిల్లల పాపం ఒక బిడ్డను కనాలని వారు తపన పడతా, లేట్ అయ్యే కొంది కంగారు పడతా, లేట్ అయ్యే కొంది వారు చెప్పుకోలేని వేదన పడుతూ ఉంటున్నారు. హన్నా పరిస్థితి కూడా చెప్పుకోలేకపోతా ఉందంట. ఇక ఇట్లా కాదులే అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళి బోర్ను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉందంట. చూడండి ఒకసారి 1 సమూయేలు 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం. రూతు తర్వాత ఉంటుంది చూడండి. 1 సమూయేలు 1:11. నా సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకునుము. నా వైపు చూస్తున్నారు ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి జ్ఞాపకము సురక్షితంగా వారు కింద చేర్చబడ్డారు. 2వ జ్ఞాపకములో మోషే బయటకు వచ్చాడు, సంకెళ్ళు తెగిపోయినాయి. 3వ జ్ఞాపకాన్ని మీకు చెప్తా ఉన్నా. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ మాట ఎందుకనో దేవునికి చాలా ఇష్టమైన మాట ఏమో, అన్ని మాటల్లో ఈ మాట జ్ఞాపకము చేసుకోవాలని. ఈ మాట మాట్లాడితే దేవుడు సింహాసనం మీద ఉండలేడేమో అనిపిస్తుంది నాకైతే. ప్రభువా, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితి, నాకు బిడ్డలు లేరు, వివాహం అయితే అయింది, నా బిడ్డలు లేరు, నా తోటి భార్య అవమానపరుస్తూ ఉంది, చుట్టుప్రక్కల వారు మందిరానికి వెళ్ళేవాళ్లే నాయనా,
ఉపవాసం ఉండేవాళ్లే, కానీ వాళ్ళ మాటలు గుచ్చుకుంటున్నాయి. ప్రభువా, నా చేతిలో భర్త కూడా అంటాడు, నేనేమన్నా దేవుడినా నీకు పిల్లల్ని ఇవ్వటానికి? మీరు చదివి ఇంటికి వెళ్ళినాక అక్కడ అంటే భర్త అంటాడు. అది ఒక అద్భుతమైన మహామర్మం, దేవుడు బిడ్డలు కలగడం అనేది. ఈమె చివరికి దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము. అసలు ఈ మాట మాట్లాడితే ప్రభు కరిగిపోతాడేమో అనిపించింది. అంతే, ఆ రాత్రి వారు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. మరుసటి రోజు మాట్లాడిన మాట ఏంటో చూడండి ఒకసారి. అక్కడ 20వ వచనం, నేను చివరి భాగం నేను చదువుతాను. 20వ వచనం, అలాగున నేను యెహోవాకు మ్రొక్కుకొని 19, ఓకే రైట్. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అసలు ఎలా ఉందంటే, ఏ మాట మాట్లాడి అడిగిందో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ అవమానం నింద సమాజంలో నేను భరించలేకపోతా ఉన్నాను. నా సొంత భర్త కూడా ఒక్కొక్కసారి నన్ను అసహించుకోవచ్చు. శాపగ్రస్తురాలా పో, పనికి మాలిదాన్న పో అనొచ్చు. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా కన్నీరు, నా హృదయ వేదన జ్ఞాపకం చేసుకో అని మాట్లాడినప్పుడు యేసు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా ఆమెను జ్ఞాపకము. దిగిరాల దేవుడు కార్యం చేద్దామని. మన దేవుని గొప్పతనాన్ని ఒకసారి ఊహించుకోవాలా. ఆయన సింహాసనం మీద ఉండి చూచి హన్నా చేస్తున్న ప్రార్థన అట్లా చూశాడంట. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయాడని కాదు. దేవుని జ్ఞాపకం అంటే కార్యం మొదలైందని అర్థం, ఇక స్టార్ట్ అయిందని అర్థం. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని. అంతే, ఆమెను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమెకు పుట్టిన బిడ్డ ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలే శ్రమను జ్ఞాపకం చేసుకుంటే మోషే బయటకు వచ్చాడు. హన్నాను జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు లాంటి ప్రభు సాదృశ్యంగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక రాజు న్యాయాధిపతిగా సమూయేలు బయటకు వచ్చాడు. దేవుని సంగమా, నీ అవమానం ఏదైనా సరే, నీ నింద ఏదైనా సరే, నీవు కన్నీరు గారుస్తున్నావేమో, లేట్ అయిందని అనుకుంటా ఉన్నావేమో, ప్రభుని అడుగుదాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. హన్నాను జ్ఞాపకం చేసుకున్నావు, అవమానాన్ని తొలగించావు, బిడ్డనివ్వటమే కాదు ప్రభువా, ఇశ్రాయేలీల చరిత్రని ఎవరు రాజు ఉండాలో ఎవరు రాజు ఉండకూడదో నిర్ణయించేటువంటి ఒక గొప్ప బిడ్డని దేవుడు హన్నాకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి మనం ప్రార్థనలో ఉన్నాం, భక్తిలో ఉన్నాం. మొదటిది నేను చెబుతూ ఉన్నా, మొదటిది ఆయన రక్షించబడిన నీవు అభివృద్ధికి జ్ఞాపకం చేసుకొని సురక్షితంగా నిన్ను దించుతున్నాడు. రెండవది, నీవు సంకెళ్లతో ఉంటే, ఏ పాపపు సంకెళ్ళు ఉన్నా ఆ సంకెళ్లను తెంచివేయడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవది, నీకు నింద అవమానంలో ఉంటే, నీ అవసరతలో ఉంటే, నష్టంలో ఉంటే, తలెత్తుకోలేని స్థితిలో నువ్వు ఉంటే నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ విశ్వాసంలో ఒక్కొక్కసారి కిందకి జారిపోతూ ఉంటాం, ప్రార్థన తగ్గిపోద్ది, స్టార్టింగ్లో ఉన్న భక్తి ఉండదు. ఎవరికైనా అది సాధారణమే. 5 అధ్యాయాలు చదివేవాళ్ళం 2 అధ్యాయాలకు పడిపోతాం, 2 అధ్యాయాలు చదివేవాళ్ళం 1 అధ్యాయానికి పడిపోతాం. ఒక్కొక్క వారం 10 రోజులు 20 రోజులు అసలు బైబిల్ కూడా తెరవడానికి ఇష్టపడం. తెలియకుండానే జారిపోతూ ఉంటాం భక్తిలో. ప్రార్థన తగ్గిపోద్ది, సహవాసం తగ్గిపోద్ది. ఈ 2 వారాలు వెళ్ళకపోతే ఏముందని చర్చికి రావు నువ్వు. ఆ 2 వారాల్లో జరిగినటువంటి విషయం నీ చర్చి క్రమాన్ని తప్పించి ఇక చిన్నగా తగ్గిపోయేటట్టు చేసేస్తుంది. ఒకవేళ ఈ దినం అనుకోకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, జారిపోయిన ఆత్మీయ స్థితిలో ఉండి నువ్వు కూర్చున్నావేమో. సంసోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసి. న్యాయాధిపతులు 16, 28, 30 త్వరగా నేను ముగిచ్చేస్తాను. న్యాయాధిపతులు 16, 28, 30. ఒకవేళ నీవు జారిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ నీవు ప్రార్థన తగ్గిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయంగా చల్లబడిన స్థితిలో నీవు ఉన్నావేమో. 28, అప్పుడు సంసోను
యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను. దేవా, దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచు. ప్రియ దేవుని సంఘస్థులారా, ఈ విశ్వాస జీవితంలో ఎంతటి వాడైనా సరే, లేఖనాలు చెప్తా ఉన్నాయి, బైబిల్లో ఉన్న వ్యక్తులు మన ముందు కనపడతా ఉన్నారు. ఎత్తుపల్లాలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఒకవేళ చల్లారిపోయిన స్థితిలో నీ ఉంటే, ఒకవేళ ఏదైనా పాపంలో ఉండి దిగజారిపోయి ఉంటే, తెలుసో తెలియకో ఆత్మీయ స్థితిలో చల్లబడిపోయి ఉంటే, నీవు ఈరోజు జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేయాల్సిందేంటో తెలుసా? సంసోను జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభువా, ఈ ఒక్కసారి నాకు అవకాశం, ఆ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని సంసోను అన్నాడో లేదో, ఎక్కడ లేని బలం అతని మీదకి వచ్చేసింది. అతను జీవించిన సంవత్సరాలు ఎంతమందిని చంపాడో లెక్కలేదు, కానీ ఆ ఒక్కరోజు ప్రభువు జ్ఞాపకం చేసుకున్న ఆ దినము ఆయన జీవితకాలం చంపిన వారి కంటే ఇంకెక్కువ మంది నా స్తంభాలు పట్టుకొని కూల్చివేశాడంట, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ యొక్క దేవత ఆ గుడిని. జీవితకాలం ఎంతమందిని చంపాడో ఆయన జ్ఞాపకం చేసుకున్న తర్వాత మరలా పుంజుకొని అంతకంటే ఎక్కువ మందిని ఆ దినం చంపేశాడు. నువ్వు పైకి రావాలి, నువ్వు ప్రార్థనలో మళ్ళీ ఎదగాల, నువ్వు బైబిల్ చదవటం మొదలు పెట్టాలి, నీ ఆత్మీయ స్థితి మరలా మండాలి, రగిలించబడాలి. సంసోను చేసిన ప్రార్థనలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, రహస్యంగా మనసులో ఒక మాట మాట్లాడుకుందాం. ప్రభువా, నేను కూడా సంసోనులాగా ఆత్మీయంగా జారిపోయాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు ప్రభువా, నన్ను రగిలించు ప్రభువా, సహవాసంలో మరలా నన్ను అంటుకట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా మన బిడ్డలు ఎవరిని రక్షణ పొందకుండా ఉన్నారేమో, ఒకవేళ ఎక్కడుండి ఇంకా బాప్తిసం తీసుకోకుండా మందిరంలో వస్తున్నామేమో, ప్రక్కన ఉన్న దొంగ ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారికి. ఏమనంటే, అయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, రక్షణ నిమిత్తమై ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం. తల్లులారా, తండ్రులారా, అయ్యా, మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా పిల్లల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మా పిల్లలు రక్షించబడాలి, మా కుటుంబంలో సమస్తం రక్షించబడాలి. నేను ఒక్కడనే కాదు ప్రభువా, ఇంటిల్లపాతి రక్షణలోనికి రావాలి. నా వివాహం అయిపోయినా నా తల్లిదండ్రులు రక్షణలోనికి రాలేదు ప్రభువా, వాళ్ళు రక్షణలోనికి రావాలి. నీవు ప్రార్థన చేయాలి. పక్కనున్న దొంగ రక్షణ విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఒక రక్షణ, ఒక పరలోక భాగ్యాన్ని ఆ దొంగకు ఆన్ ద స్పాట్ ఈ మాట మాట్లాడితే ఎందుకు ఐసైపోతాడంట దేవుడు. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, సిద్ధాంతాల్లో ఏమీ లేవు దొంగ దగ్గర. నేడే నీవు నాతో కూడా పరదేశంలో, ఎప్పుడు రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజే, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో నీవు ఉంటావు. మనల్ని కూడా గతంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మన రక్షణ విషయంలో, మన బిడ్డల విషయంలో, మన కుటుంబ సభ్యుల విషయంలో ప్రతిరోజు వారి దగ్గర మోకరిద్దాం, వారి పడకల దగ్గర వారి గురించి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేమందరం కుటుంబంగా పరలోకంలో కనపడాలి ప్రభువా. నా పెద్ద కొడుకు పరలోకంలో కనపడకపోతే నాకు సంతోషమే ఉంటుంది అయ్యా. నా కుమార్తె కనపడకపోతే నాకు సంతోషమే ఉంటుంది ప్రభువా. నా మనవడు కనపడకపోతే నాకు ఎలా మీరు బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో అంతగా వారి కోసం కన్నీరు గార్చుదాం, అంతగా వారి కోసం కన్నీరు గార్చండి. మొండికేసుకోండి దేవుడి దగ్గర. హన్నా ప్రార్థన చేసినట్లుగా. అసలు దైవజనుడికి కూడా అర్థం కాల హన్నా ప్రార్థన. ఏంటి ఏమో మొత్తురాలు అయిపోయింది, ఏమన్నా తాగొచ్చిందా అన్నట్టుగా. సేవకునికి కూడా అర్థం కానంతగా హృదయాన్ని కుమ్మరించి ఏడిచి ఆ చీమిడితోటో సొల్లుతోటో దేవుడిని పట్టేసుకుని నాకు అక్కడంతే. ఆ రాత్రి దేవుడు కదిలేశాడు అంతే. యెహోవా ఆమెను జ్ఞాపకం, ప్రక్కనున్న దొంగతో మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న వెంటనే నీవు నాతో పరదేశంలో నీవు ఉంటావు. ప్రియ దేవుని సంగమా, ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ కన్నీరు ఏమైనా సరే, నీవు ఏ హృదయం వేదనతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో, నీ ఏ భారంతో కూర్చున్నావో, సంవత్సరాలు జరుగుతున్నా ఏమిటి సమస్య అని కూర్చున్నావేమో, ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు చెప్పమంటే చెబుతున్నటువంటి మాట
నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహునే కాదు, నోవాహు సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హీ విల్ రిమెంబర్ ఈవెన్ యువర్ పెట్ ఆల్సో. He will remember your fields. He will remember your bank balance. He will remember your business. He will remember your sons and daughters. నీ కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. సమస్తము నీ బ్యాలెన్స్ జీరోగుందా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నీ వ్యాపారంలో ఎవరు రావడం లేదా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ అప్పులు ఉన్నాయా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. రక్షించబడండి, పాపాలు ఒప్పుకోండి అని చెప్పే ప్రసంగమే కాదు, మీ జీవితాలను ప్రోత్సహించి ఈ లోకంలో మీరు అద్భుతంగా బ్రతికే ప్రసంగం కూడా మనకు కావాలి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వదిలేసే దేవుడు కాదు ఆయన. నీవు అవమానంతో ఉన్నావేమో అన్నావలే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అది ఎటువంటి అవమానమైనా సరే. నీవు ఒకవేళ పతనం అయిపోయి ఉన్నావు, ఆత్మీయంగా చల్లారి ఉన్నావేమో, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఈ దినం. అసలు రక్షణే లేదేమో, ఇంకా బాప్తిసం తీసుకోలేదేమో, ఒక్కసారి నీవు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోను అంతే. ఈ రాత్రి నీకు దర్శనమిస్తాడు ఆయన. ఆయన జ్ఞాపకములో మనం ఉండడం మన భాగ్యం. మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటా, మీరు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు యేసు ప్రభు. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 22:10. విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చాలు. యేసు ప్రభు వారు అడిగింది ఒకటే ఏమనంటే, నా శరీరము నా రక్తం చిందించబడింది, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని మీరు చేయండి. అందుకనే సంఘాలు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తుంటాం. ఈ జ్ఞాపకం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనం మర్చిపోకూడదు. ఆయన శ్రమ సిలువలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆ జ్ఞాపకం ఉన్నప్పుడల్లా ఆయన గురించి ప్రచురం చేయాలి మనం. నీ సమస్యలన్నీ జ్ఞాపకం చేసుకుంటే వదిలేసేయండి వాటిని. ఇక క్రమం తప్పకుండా ఆయన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ యొక్క క్రమంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే కీర్తనలు 112:6 అక్కడ రాయబడి ఉంటుంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. మనమందరం అంట ఎప్పుడు యేసు ప్రభు దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉంటామంట. నెహెమ్యా చివరి వచనం ఒకటి ఉంటుంది, మీరేం చదవద్దు, నేను చివరి వచనం రాసుకున్న తర్వాత, జ్ఞాపకం మేలుకై మమ్మలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా మేలు కోసం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, కీడు కోసం కాదు ప్రభువా, మేలు కోసం. నా కుటుంబం ఇప్పుడు దాకా కీడు అనుభవించింది, నా కుటుంబం ఇప్పుడు దాకా వేదన అనుభవించింది, నా కుటుంబ పరిస్థితులు బాగలేవు నాయన, ఒక్క మేలు నాకు దయచి, ఒక అవకాశం నాకు దయచి, ఒక మలుపు నా కుటుంబాన్ని తిప్పు ప్రభువా. హన్నాకి తొలగించినట్లుగా అవమానాన్ని తొలగించు, సంసోనుని లేపినట్లుగా నా కుటుంబాన్ని మరలా లేపు, ప్రక్కనున్న దొంగకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నా కుటుంబంలో నా బిడ్డలకు దయచేయి, నోవాహును సురక్షితంగా దించినట్లుగా నా కుటుంబం సమస్యల్లో ఉంది, దించు ప్రభువా. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మీరు కూడా ఏం ప్రార్థన చేయాలి తెలుసా? మీకు ఊరకనే పాస్టర్ గారు రాలా ఇక్కడికి, అదొక దేవుని ప్రణాళిక. ఒక సంఘం, ఆ సంఘ కాపరి కుటుంబం దేవుని ప్రణాళిక. అది మీరు టెక్నిక్ చెప్తా మీకు ప్రార్థన చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ప్రభువా నా సేవకుడిని జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. మనందరం ఇంకొద్దిగా పైకి వెళ్ళామనుకోండి, ఒక వాగ్దానంతో సేవ ఆరంభమైద్ది. ఒక వాగ్దానంలో నుండి సేవకుడు సేవను ఆరంభిస్తాడు. ఇంకొద్దిగా పైకి వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా అని అడగాలి. కుమారుడిని అడ్డు పెట్టుకొని వెళ్తుండాల, యేసు ప్రభుని అడ్డు పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్తుండాల. ఆ కుమారుని చూడంగానే తండ్రి ఐసైపోతాడు. అరే నా కొడుకునే తెచ్చారు, అంతే కదా. ఎక్కడన్నా అధికారి వెళ్తే కొడుకు తీసుకెళ్తాడా, డాడీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వాళ్ళకి మాత్రం చేసి పెట్టు నాకు కావాల్సిన వాళ్ళు అంటే, ఒరే అది కష్టంరా నీకు అర్థం కావట్లేదు, అవన్నీ నాకు తెలియదు డాడీ. కొడుకును బట్టి వాళ్ళు చేసేస్తారు. మన యేసు ప్రభువుని పెట్టుకొని
సేవకుడిని పెట్టుకొని ప్రార్థన ఎలా చేస్తావు? నేను కూడా చేస్తాను. ప్రభువా మా అమ్మను జ్ఞాపకం చేసుకో, నాకేంటి సమస్యలు, నేను మంచోడిని కాదు కానీ మా అమ్మను జ్ఞాపకం చేసుకో, ఆ భక్తిని జ్ఞాపకం చేసుకో, ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకో. నేను మంచోడిని అని చెప్పట్లేదు కదా ప్రభువా, నా తల్లిని జ్ఞాపకం చేసుకో. మనం కూడా మన సేవకుడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇంకొద్దిగా పైకి వెళ్దాం. మా కుమారుడు మా ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన మా కోసం సిలువ వేయబడిన యేసుని జ్ఞాపకం చేసుకో నీవు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని దీన్ని ఆచరించండి, దీన్ని ఆచరించి ప్రభు దగ్గరికి రండి, మీకు సమస్తం ఆయన చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం. ఆయన జ్ఞాపకంలో లేకపోతే మనం పతనం అయిపోతాం ప్రియులారా. ఆయన జ్ఞాపకంలో లేకపోతే దుష్టుడు మనల్ని ఒక భూమిని దున్నినట్లుగా దున్నేస్తాడు ప్రియులారా. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అయా అలసిపోయినా మా జీవితంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. మోకరిస్తే కన్నీరు దారులుగా వస్తేనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి నోవాహును జ్ఞాపకం చేసుకున్నావు, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఎంత మంచి మాట ఇచ్చావు ప్రభువా. మమ్మల్నే కాదు నాయనా, నా సమస్తము, నా భార్యని, నా భర్తని, నా బిడ్డలని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, నా యొక్క ప్రతి ఆర్థిక వనరులను, మాకివ్వబడిన భూములను, మాకివ్వబడిన పశు సంపదను, మాకిచ్చిన సమస్తము, మా గృహాలను, మాకు కాంపౌండ్ వాళ్ళలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకునే దేవా నీకు స్తోత్రాలు, 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 నీకు స్తోత్రాలు. ఇంత మంచి దేవుడు ప్రభువా, నీకు వందనాలు. పడిపోయినా కొంతమంది మమ్మల్ని పైకి లేపండి ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చల్లారిపోయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అవమానాలు ఉన్నాయి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఖ్యలు ఉన్నాయి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయా రక్షణ కావాలి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా నెహెమ్యా చివరికి మాట రాయబడినట్లుగా మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా వారి కుటుంబ సమస్తాన్ని జ్ఞాపకం చేసుకో, ఇక్కడ చేరిన కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు నాయన. నీవు అడుగు అయిన అవసరం లేదు ప్రభువా, నీవు రానవసరం లేదు. నీ జ్ఞాపకములోనే నాయన నీళ్లు ఎండిపోయినాయి, ఆకాశ తుమ్ములు మూయబడినాయి ప్రభువా. ఎంత సమస్య అయినా వాటిని అరికట్టగలిగినటువంటి నీ జ్ఞాపకము మా మీద ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.